హాయ్ ఎవ్రీవన్, ఈజీగా చికెన్ ఫ్రై చేసుకుందామండి. బ్యాచిలర్స్ అయినా సరే వంట రాని వాళ్ళని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దండి ఫ్రై అని. అలాగే అది కొంచెం వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగినాక ఒక ఆనియన్, పెద్ద ఉల్లిగడ్డని చిన్నగా తరిగి వేసుకోవాలండి. అది మగ్గడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టినట్టయితే 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గిస్తే మగ్గుద్దండి. మూత తీసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇదైతే మాడిపోకుండా బాగా కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక చికెన్ వేసుకోవాలండి. వాష్ చేసిన చికెన్ దీంట్లోనే మనకు టేస్ట్కి సరిపడా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం అంతా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెడితే చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ ఉడికి ఆయిల్ పైకి తేలుద్దండి. చూసారా ఎలా మగ్గిందో? ఇప్పుడు మగ్గినాక దీనికి చికెన్ ఉడకడానికి కోసమే కొంచెం అంటే కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోతాయండి. చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతాయండి. ఇది బాగా మగ్గాలండి. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టినట్టయితే మన చికెన్ కర్రీ ఈజీగా ప్రిపరేషన్ రెడీ అండి. వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా చికెన్ మగ్గినాక ఎంత బాగుందో? టేస్టీగా ఫ్రై అండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఎవరైనా తినొచ్చండి. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.